నమస్కారం అండి. మీరు సరిగ్గా మాట్లాడలేక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నారా? అనేక రకాల భయాల వల్ల మీ యొక్క జ్ఞాపక శక్తి క్షీణిస్తుందా? మీరు సరైన శ్వాసని తీసుకోలేకపోవడం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక రకాల అనారోగ్య సమస్యల్ని మీరు ఎదుర్కొంటున్నారా? అలాగే మీరు తింటున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక మలబద్ధకమని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, పెయిల్స్ అని ఇలా స్టమక్కి సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యల్ని మీరు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ యొక్క వీడియో మీకోసమే. నేను చెప్పబోయే ప్రాణాయామాన్ని మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి మీరు తక్షణమే బయటపడడం జరుగుతుంది. అదే భస్త్రికా ప్రాణాయామం. అయితే ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి? తద్వారా మనం మన జీవితంలో ఏ విధంగా ఆరోగ్యవంతంగా జీవిస్తాం అనే విషయాలు మీరు తెలుసుకోవడం ద్వారా ఈ ప్రాణాయామాన్ని మరింతగా ప్రాక్టీస్ చేయాలనే ఉత్సాహం మీలో ఎక్కువ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మొదట భస్త్రికా ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, దాని తర్వాత ఈ యొక్క ప్రాణాయామాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంస్కృతిలో భస్త్రిక అంటే కొలిమి తిత్తి అని అర్థం. కొమ్మరివాడు అగ్నిని రాజేయడానికి ఎలాగైతే గాలిని వేగంగా ఊదుతాడో, అలాగే మన శరీరంలో ఉండే జఠరాగ్నిని రాజేయడానికి మనం శ్వాసను వేగంగా తీసుకుని వేగంగా వదలడం జరుగుతుంది. మనం ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం చేయడం ద్వారా నార్మల్గా శ్వాస తీసుకునేటప్పుడు కన్నా 10 రెట్లు అధికంగా మన యొక్క ఊపిరితిత్తులకి మనం ఆక్సిజన్ని అందజేయడం జరుగుతుంది. తద్వారా మన శరీరంలో ఉండే నెగిటివ్ వాయువులు, కార్బన్ డైఆక్సైడ్ అని ఇలా రకరకాల నెగిటివ్ వాయువులు పూర్తిగా మనం వేగవంతంగా బయటికి పంపించేస్తాం. తద్వారా మన యొక్క రక్తం అనేది శుద్ధి అవ్వడం జరుగుతుంది. మనం ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. అలాగే మనం ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మన శరీరంలో ఉండే సమాన ఉదాన వాయువులు ఉత్తేజితం అవ్వడం జరుగుతుంది. మనకు సమాన వాయువు అనేది మన యొక్క స్టమక్ ప్రదేశంలో ఉండడం జరుగుతుంది. ఇది మన యొక్క జీర్ణక్రియ పర్ఫెక్ట్గా జరిగే విధంగా చూస్తుంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన యొక్క బొడ్డు భాగం వద్ద వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. తద్వారా సమాన వాయువు అనేది యాక్టివ్ అవుతుంది. అప్పుడు జఠరాగ్ని అనేది చాలా వేగవంతంగా వర్క్ చేస్తూ ఉంటుంది. తద్వారా మీరు తింటున్న ఆహారం అనేది సంపూర్ణంగా జీర్ణమై అది మీ శరీరంలో ఉండే అన్ని కణాలకు శక్తిని పంపిస్తుంది. మీకు ఉన్న మలబద్ధకం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా రకరకాల స్టమక్కి సంబంధించిన అనారోగ్య సమస్యలు పూర్తిగా మాయమై మీరు ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. అలాగే మన యొక్క ఉదాన వాయువును కూడా ఇది ఉత్తేజితపరచడం జరుగుతుంది. ఉదాన వాయువు అనేది మనకు కంఠ ప్రదేశంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఉదాన వాయువు చేసే పని ఏంటంటే మన యొక్క మాట స్పష్టంగా రావడం, జ్ఞాపక శక్తి, అలాగే మన యొక్క ఆలోచనలని నియంత్రించడం. ఎప్పుడైతే మీరు ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు ప్రాణశక్తి అనేది మన యొక్క కంఠ ప్రదేశం నుండి మెదడు వరకు అధికంగా చేరుకోవడం జరుగుతుంది. తద్వారా మీరు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో సరిగ్గా మాట్లాడలేకపోవడం కానీ, జ్ఞాపక శక్తి కోల్పోవడం కానీ, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ ఇలా రకరకాల సమస్యల నుండి మీరు బయటపడతారు. మీ యొక్క ఆలోచన అనేది మీ యొక్క నియంత్రణలో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రాణాయామంలో మనం శ్వాసని వేగంగా తీసుకుని వేగంగా రిలీజ్ చేస్తూ ఉంటాం. తద్వారా మీ యొక్క ఊపిరితిత్తులకి ఈ యొక్క ఆక్సిజన్ అనేది అధికంగా అందడం వల్ల శ్వాసకి సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యల నుండి మీరు వెంటనే బయటపడడం జరుగుతుంది. మీ యొక్క ఊపిరితిత్తుల్లో ఎక్కువ ఆక్సిజన్ అనేది ఉండడం జరుగుతుంది. తద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యలు చిటికలో మాయం అవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఈ యొక్క ప్రాణాయామం ప్రాక్టీస్ చేసేటప్పుడు మన శరీరంలో ఉండే 72,000 నాడులు ఈ యొక్క వేగంగా తీసుకుంటున్న శ్వాస ద్వారా క్లీన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ నాడుల్లో ఉండే మలినాలు కానీ అడ్డంకులు కానీ పూర్తిగా క్లీన్ అవుతున్నాయి. తద్వారా మనం శక్తివంతంగా మారడం జరుగుతుంది. మన యొక్క ఫేస్లో గ్లోనెస్ అనేది ఏర్పడుతుంది. మన శరీరం చుట్టూ కూడా ఒక కాంతి వలయం అనేది ఏర్పడడం జరుగుతుంది. తద్వారా
మీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించగలుగుతారు. అలాగే మీరు ఈ యొక్క ప్రాణాయామం చేసేటప్పుడు మన శరీరంలో వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. అప్పుడు ఆ వేడి అనేది మూలాధార చక్రం వద్ద ఉన్న కుండలిని శక్తిని జాగృతి చేయడం జరుగుతుంది. తద్వారా మీరు కుండలిని సాధనలో కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఇలా మీరు అద్భుతమైన ప్రయోజనాలని మీరు భస్త్రితా ప్రాణాయామం చేయడం ద్వారా పొందడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రాణాయామం చేసే ముందు ఎవరెవరు చేయకూడదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, అలాగే గర్భిణీ స్త్రీలు, బీపీ ఉన్నవారు ఈ యొక్క ప్రాణాయామాన్ని వేగంగా చేయకూడదు, నెమ్మదిగా చేయాలి. ఓకేనండి. ఇప్పుడు మన ఈ యొక్క ప్రాణాయామాన్ని ఒక్కొక్క స్టేజ్ నుండి ఎలా చేసుకుంటూ వెళ్ళాలనే విషయాన్ని మీకు నేను వివరిస్తాను. ధ్యానముద్ర వేయండి. శ్వాసని మనం ఊపిరితిత్తులోకి నెమ్మదిగా తీసుకుని నెమ్మదిగా రిలీజ్ చేయాలి. చూడండి. అంటే మనం ఇది స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట. శ్వాసని నెమ్మదిగా ఊపిరితిత్తుల్లోకి తీసుకుని నెమ్మదిగా బయటికి రిలీజ్ చేస్తాం. ఇలా ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది ఎవరు ప్రాక్టీస్ చేయాలంటే ఎవరైతే బీపీ కానీ, అలాగే గర్భిణీ స్త్రీలు కానీ, హార్ట్కి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఇంత నెమ్మదిగా చేయాలి. వేగంగా అస్సలు ఈ ప్రాణాయామాన్ని చేయకూడదు. మీరు ఇలా నెమ్మదిగా చేసేటప్పుడు మీరు తీసుకుంటున్న శ్వాస అనేది మీ యొక్క ఊపిరితిత్తుల్లోకి వెళుతున్న విధానాన్ని మీరు గమనించాలి. తద్వారా మీరు ఈ యొక్క సాధన ద్వారా ఫలితాన్ని పొందుతున్నారనే అనుభవం మీకు అనుభవంలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మరికొంచెం వేగంగా ఈ యొక్క ప్రాణాయామం చేసేందుకు ప్రయత్నించేద్దాం. ఇప్పుడు మనం చేసిన ప్రాణాయామం మధ్యమ స్టేజ్ అన్నమాట. మీరు ఎప్పుడైతే ఈ యొక్క మధ్యమ స్టేజ్లో ఈ యొక్క ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీరు శ్వాసని మరి కొంచెం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీ యొక్క ఊపిరితిత్తుల్లోకి ఈ శ్వాస ఏ విధంగా వెళుతుంది, అక్కడ ఉన్న వాయువుల్ని ఎలాగా క్లీన్ చేస్తుంది అనే విధానాన్ని గమనించండి. అలాగా ఇంకో 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయవచ్చు. దాని తర్వాత వేగవంతంగా చూద్దాం. మీరు ఈ విధంగా ప్రాణాయామాన్ని వేగవంతంగా చేయొచ్చు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణాయామాన్ని ఇంత వేగవంతంగా చేస్తారో అప్పుడు మీ శరీరంలో కంపనాలన్నీ ఏర్పడతాయి. ఎనర్జీ అనేది మీ శరీరంలోకి రావడం జరుగుతుంది. ఈ ప్రాణాయామం పూర్తయిన తర్వాత మీరు తొందరగా శ్వాస ఒక 30 సెకండ్ల పాటు శ్వాస తీసుకోవాల్సిన అవసరం లేని స్థితి అనేది ఏర్పడుతుంది. అలాగే మీరు ఎప్పుడైతే ఈ యొక్క ప్రాణాయామాన్ని వేగంగా చేస్తారో మీ యొక్క శరీరంలో ఉండే అనేక రకాల ఆలోచనలు కానీ, భావోద్వేగాలు కానీ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మీరు ధ్యానం చేసేందుకు కూర్చోగానే మనసు ప్రశాంతంగా, ఆహ్లాదవంతంగా మారడం జరుగుతుంది. శూన్య స్థితిని మీరు తొందరగా అనుభూతి చెందడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రాణాయామాలు చేసేటప్పుడు గురుముఖంగా గురువు ద్వారా నేర్చుకోవడం వల్ల మీరు ఎటువంటి పొరపాట్లు చేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని గురువు అబ్జర్వ్ చేస్తూ మీరు సరిగ్గా చేసే విధంగా ఆయన మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అంతేగాని మీకు మీరుగా సాధన ప్రాక్టీస్ చేసి ఇబ్బందులు తెచ్చుకోకుండా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ యొక్క ప్రాణాయామంలో మొదటి స్టేజ్లో మనం నెమ్మదిగా చేసాం, సెకండ్ స్టేజ్లో మరి కొంచెం వేగంగా చేసాం, మూడవ స్టేజ్లో మరింత వేగంగా చేసాం. మొదటి స్టేజ్ మనం 5 నుంచి 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయొచ్చు, అది ప్రాబ్లం ఉండదు. సెకండ్ స్టేజ్ కూడా 5 నుంచి 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయొచ్చు. మూడో స్టేజ్ వేగవంతంగా శ్వాసను తీసుకుని వేగవంతంగా రిలీజ్ చేస్తాం కదా, అది మనం ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి స్టార్టింగ్లోనే. అది నెమ్మదిగా 1-2 నిమిషాలు మాత్రమే ప్రాక్టీస్ చేస్తాం. అది నెమ్మదిగా మీ యొక్క లంగ్స్ కెపాసిటీ పెరిగేయగలది. మీరు దాన్ని బాగా ప్రాక్టీస్ చేయగలిగే స్థితికి వచ్చిన తర్వాతే మీరు ఎక్కువగా చేసేందుకు ప్రయత్నం చేయండి. అలా కాకుండా మీ యొక్క లంగ్స్ కెపాసిటీ కానీ మీ యొక్క శరీరం మీకు సహకరించకుండా మీరు ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసిన ప్రయత్నం చేయకండి.
చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు అర్థం చేసుకుని జాగ్రత్తగా సాధన నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను నేర్పిస్తున్న క్రియాయోగ సాధనలో మనకు వస్తున్న అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి ఎలా బయటపడాలి, స్పిరిచువల్గా ఎలా గ్రోత్ అవ్వాలి, ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలంటే మన యొక్క మైండ్ సెట్ని మనం ఎలా మెలుచుకోవాలి అనే విషయాల్ని బోధిస్తూ నేను సాధన నేర్పించడం జరుగుతుంది. తద్వారా సాధకులు వారి యొక్క జీవితంలో వారు అనుకుంటున్న లక్ష్యాన్ని సాధించడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే క్రియాయోగ సాధన మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడినట్లయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.